కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూపించాను ఆయననే అంటాడు డెత్ రోడ్ ఫస్ట్ నేను నా రిప్రజెంటేషన్ చేయగానే డెత్ రోడ్ కా పైలా పూసుకొచ్చా అని చెప్పి నాకు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన 6-7 రోడ్లలో ఫస్ట్ ఆ రోడ్ ఇచ్చిన. ఇది దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండి ఇవాళ 80,000 వెహికల్స్ పర్ డే సందర్భంలో వెంటనే 2 monthsలోనే టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తామని చెప్పినందుకు వారికి ఆ 2 రాష్ట్రాల ప్రజల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యమైన విషయం నేను ఎంపీగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండోసారి వారి ఆవేదన పంచుకున్న వారు ఎమ్మడే చాలా స్పందించి నువ్వు ఎప్పటికెళ్ళి ఉండడం డెఫినెట్గా చార్జ్ చేపిస్తానని చెప్పిండు. రెండవది దీన్ని August 15th రోజు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, అందులో పెట్టేసి అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని టెండర్లు పిలుస్తానని చెప్పడం. రెండవది ముఖ్యమైనది తెలంగాణకు మణిహారం ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించి హైదరాబాద్కు అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరొక హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే హైదరాబాద్లో అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిన సందర్భంలో 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 50-50% ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్ 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటట్టు యూటిలిటీ ఛార్జెస్ 400 crores అనేది అప్పుడు ఎస్టిమేట్ వేసిండు. అంటే మధ్యలో ఏమైనా మిల్స్ రైస్ మిల్స్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినా ఎలక్ట్రిసిటీ వచ్చినా అది స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఎంఓయూలో పెట్టుకొని ఆ రోడ్ శాంక్షన్ చేస్తే 2023 వరకు 6% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మధ్యలో 2022లో శాంతి కుమార్ గారే చీఫ్ సెక్రటరీ ఉండేవంటే మేము యూటిలిటీ కట్టుకోం మీరే కట్టుకోండి అని చెప్పి ఆమె లేఖ రాస్తే దానికి బదులుగా నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ గారు అసలు మీరు ఎంఓయూలో ఒప్పుకున్న ప్రకారం కట్టలేదు కాబట్టి మేము రోడే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పింది. నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత 3rd డేనే వచ్చి గడ్కరీ గారిని కలిసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో లేఖ రాపించి ఆ యూటిలిటీ కూడా యాజ్ పర్ ఎంఓయూ మేము కడతామని చెప్పినప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసిన సార్ మా స్టేట్ పొజిషన్ చూసినాం మొత్తం అప్పులు కుప్పలుగా మారిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అది మీరు ఏంటంటే ఆయన మీటింగ్లో ఎమ్మడే ఎగ్జామ్షన్ ఇచ్చి 17,000 కోట్లు మనం రింగ్ రోడ్ ఇస్తున్నాం, ఈ 400 కోట్లు ఎందుకంటే అది కూడా తీసేపించిన దానికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత నేను ఒక 1 year పాటు ఇచ్చి నార్థన్ పార్ట్ సంగారెడ్డి మొదలై చౌటుపల్లిలో ఎండయ్యే భువనగిరి పార్ట్కు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ 96% కంప్లీట్ చేసాము.